రూమ్ కావాలన్నా. ఖాళీగా లేదయ్యా. ఆ, ఆ, చాలా దూరం నుంచి వచ్చామన్నా. కొంచెం చూడన్నా. ఉంటే నీకివ్వనా చెప్పు. ఒక్క రూమ్ కూడా ఖాళీ లేదు. ఆ, ఏంటన్నా ఇలా మాట్లాడుతున్నావు? నీ మీద ఉన్న నమ్మకంతో ఈ లాడ్జిలో రూము దొరుకుతుందని వచ్చేసాం. ఆ, నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు. కొంచెం చూడన్నా. లేదంటున్నానుగా. మ్, రూమ్ కిరాయి ఎంతన్నా? 2000. ఆ, సరేనా, 2000కి ఇంకొక 1000 రూపాయలు కలిపి ఇచ్చేస్తాం. కొంచెం అడ్జస్ట్ చేయన్నా. సర్లే, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కదా. ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను. ఇదే మీరుండబోయే రూము. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. మ్, ఈ రూమ్లో ఏసీ కూడా ఉంది. సరే, రెంట్ ఇవ్వు. నువ్వెళ్ళవయ్యా, నేను తెచ్చిస్తాను. సరే, ఏదైనా అవసరం వస్తే రిసెప్షన్కి కాల్ చేయండి. సరేలే. నేను పిలిచిన వెంటనే వస్తావని అస్సలు అనుకోలేదు తెలుసా. కానీ నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంట్లోంచి బయటికి రావడానికి ఎంత భయపడ్డానో తెలుసా? మ్, ఎవరైనా చూస్తారేమోనని చాలా టెన్షన్ పడ్డాను. సరేలే, రేపు మన పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసేస్తాను. మ్? మ్, సరేనండి. బుజ్జి బంగారం, బుజ్జి. సారీ. హే, మేనస్ ఉందా అసలు? సారీ సార్. తలుపు తట్టకుండా వచ్చేసావేంటి? వెల్కమ్ డ్రింక్ ఇద్దామని వచ్చాను సార్. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నావయ్యా? సారీ సార్. అసలు కొంచెమైనా బుద్ధి ఉందా నీకు? ఇక్కడున్న అన్ని గదుల్లోకి ఇలాగే వెళ్తావా? సారీ సార్. ఇక్కడికి వచ్చే గెస్టులతో పర్మిషన్ తీసుకోకుండా ఇలా వెల్కమ్ డ్రింక్ అని లోపలికి వచ్చేస్తావా? బుద్ధుండదే ఉండదు. సారీ సార్. నేను మీ మేనేజర్తో మాట్లాడతాను. సారీ సార్. అలా వద్దు సార్. సరే, ఇచ్చేసేలో. మ్. తీసుకో డార్లింగ్. దా. నా బుజ్జి బంగారం. సరే, మరి ఏం తింటావు? నాకేం వద్దు, ఆకలిగా లేదు. హే, సరైన టైంకి తినకపోతే హెల్త్ పాడవుతుంది.
నా బంగారానికి ఏదైనా అయితే నేను అస్సలు తట్టుకోలేను. నేను బయటికి వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను, సరేనా? అలాగే. అలాగే గుడికి వెళ్ళి రేపు మన పెళ్ళికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి వస్తాను, సరేనా? అలాగేనండి. జాగ్రత్త బంగారం. ఉమ్. ఇప్పుడేమో వెల్కమ్ డ్రింక్ వాడు వచ్చాడా, ఉమ్. ఇలాగే వస్తుంటారు. నేనున్నాను కాబట్టి సరిపోయింది. ఉమ్. నువ్వు ఒక్కదానివే ఉంటే ఎంత పని అయిపోయి ఉండేదో. ఉమ్. హ్మ్, జాగ్రత్తగా ఉండు. అలాగే. సరే డార్లింగ్. మ్మ్. ఏంటి? వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చాను కదా, అదే గ్లాసులు తీసుకెళ్దామని వచ్చాను మేడం. సరే రండి, తీసుకువెళ్ళండి. మేడం మీతో మాట్లాడాలి. ఏంటది? అదే ఏయ్, 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 నువ్వేంటి ఇక్కడ? గ్లాస్ తీసుకెళ్దామని వచ్చాను సార్. నేను రూమ్లో లేను, తనేమో ఒక్కతే ఒంటరిగా ఉంది. నువ్వెందుకు వచ్చావు? గ్లాస్ కోసం. సరే సరే తీసుకెళ్ళా. మ్. ఏ ఆగు. మ్? ఇంకెప్పుడు ఇలాంటి సాకులు చెప్పి రూమ్లోకి రావడానికి ట్రై చేయకో. సరే సార్. ఏదైనా ఉంటే నేనే వస్తాను. ఓకే సార్. ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు డార్లింగ్. పర్సు మర్చిపోయానని సమయానికి వచ్చాను, లేదంటే రేపు మన పెళ్ళికి అంతా సిద్ధం చేసేసాను. రేపు ఉదయమే మనం గుడికెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు. అప్పటినుంచి మన కొత్త లైఫ్ని మొదలు పెట్టేద్దాం. ఇకపై మనల్ని ఎవ్వరు విడతేయలేరు. సరే మరి నిద్రపోదామా? సరే. మీరు డయల్ చేసిన నంబర్ స్విచ్ ఆఫ్ చేయబడింది. మీరు డయల్ చేసిన నంబర్ స్విచ్ ఆఫ్ చేయబడింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందేంటి? ఎక్కడికి వెళ్ళుంటారు? మీరు డయల్ చేసిన నంబర్ స్విచ్ ఆఫ్ చేయబడింది. మేడం టిఫిన్ ఏదైనా కావాలా? మీరు డబ్బులు ఇచ్చారంటే తెచ్చి పెడతాను. అది కాదండి, నేను లేచినప్పటికీ నల్లెవరు కనిపించలేదు. నేను ఫోన్ చేస్తేనేమో స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వాడొక ఫ్రాడ్ మేడం. హ? ఏం మాట్లాడుతున్నారు మీరు? వాడు అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అదే విషయం నిన్న మీకు చెప్దామని ట్రై చేశాను. అంతలోగా వాడొచ్చేశాడు. అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి? దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళే చూసుకుంటారు.